హలో గైస్, ఎలా ఉన్నారంతా? ఇవాళ మనం అయితే ఐకియా స్టోర్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఐకియా స్టోర్కి ఎలా వెళ్ళాము ఏంటి అన్నది మొత్తం చూపిస్తాను. మనమైతే ముందుగా ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆటోలోకి లెట్స్ గెట్ ఇన్ టు ద ఆటో అనాలి. సో ఇక్కడ మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేయమన్నారు. ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే కొట్టేలా ఉన్నారు కాబట్టి 30 రూపీస్ ఇచ్చేసాం. అండ్ ఫైనలీ అంత ట్రాఫిక్ క్లియర్ చేసేసుకొని ఐకియా స్టోర్కి అయితే వచ్చేసామన్నమాట. చూడగానే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఎంట్రన్స్ చూసారా ఎంత బాగుందో, అస్సలు భలే ఉంది. ఇదేదో టైం మిషన్లో తిరుగుతున్నట్టు అనిపించింది నాకైతే. సరే కామెడీ చేయకండి, పైకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చి రాగానే 20% ఆఫ్ 10% ఆఫ్ కనిపిస్తుంది. కానీ చూద్దాం మనం ఏమేమి కొంటామో. ఇవాళ చాలా రిచ్గా వచ్చాం మేమైతే ఇక్కడికి. సో మనం ముందుగా ఎస్కలేటర్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోదాము. కింద ఏముండవు అనమాట. చూసారా ఇక్కడ ఫస్ట్లోనే ఇలా యూస్ చేయడానికి ఏమంటారు, లెమన్స్ పిండుకోవడానికి వాడతారు కదా, అవి ఇక్కడ పెట్టేశారు. మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ బెడ్ చూడండి, అస్సలు ఇది కదా బెడ్ అంటే అనిపించింది. అండ్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఈ సింక్ చూసారా ఎంత, చూడండి హ్యాండ్ వాష్ అవన్నీ గాజు చాలా బాగా అనిపించాయి. సో మనం వార్డ్రోబ్ అయితే ఓపెన్ చేసేద్దాం. చూసారా వార్డ్రోబ్ లోపల కూడా డ్రెస్సెస్ పెట్టేశారు, మనం కావాలంటే వేసుకోవచ్చు అనమాట. మాకు చాలా ఉన్నాయి కాబట్టి మేము వేసుకోలేదు. ఈ బెడ్ చూసారా ఎంత బాగుందో. వీళ్ళు ఉయ్యాల స్వింగ్ చేస్తున్నారు, ఉయ్యాలు ఊగుతున్నారు అక్కడ. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ అనమాట. చూడండి ఎంత బాగా పెట్టారో. ఇలాంటి గ్లాసెస్ ఉండాలి మనం తాగడానికి, వాటర్ తాగడానికి. ఇవన్నీ ఒక్కసారి కింద పడితే అన్నీ పగిలిపోతాయి అన్నమాట. మనలాంటి రిచ్ వాళ్ళకి మాత్రమే ఇలాంటి బాగా సరిపోతాయి. ఈ ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయి, కాకపోతే ఒక్కొక్కటి 1000 రూపీస్. పర్లేదు, చాలా తక్కువే అనిపించింది. మీకెంత అనిపించిందో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ పిల్లోస్ అయితే చాలా బాగున్నాయి. బెడ్రూమ్లో నుంచి నన్ను ఎవరో తొంగి చూస్తున్నారు. అయ్యో, టీవీ మాత్రం చాలా బాగుంది. మా ఇల్లు కూడా సేమ్ ఇలానే నేను కస్టమైజ్ చేయించాలనుకుంటున్నాను. ఇది చూసారా, వెకేషన్కి వచ్చినట్టుంది నాకు. ఈ అద్దం మాత్రం చాలా బాగుందండి. అమ్మ చాలా అలసిపోయాం తిరిగేసి ఒక టీ తాగేద్దాం. ఇదేంటి అస్సలు బరువే లేదు. సరే ఓపెన్ చేసి చూద్దాం. అయ్యో అందులో టీ లేదే. ఛా, టీవీ ఇది చూసారా, టీవీకి ఉన్న షెల్ఫ్లు అయితే చాలా బాగున్నాయి. మనకేమైనా చెత్త ఉంటే ఇందులో పడేసుకోవచ్చు, ఎవరు చూడలేరు కాబట్టి. ఆ బాల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, బాస్కెట్బాల్ ఆడుకోవడానికి చాలా బాగున్నాయి. సో ఇలానే చాలా ఉన్నాయన్నమాట మనం టీవీ పెట్టుకోవడానికి. ఇలా కపోర్ట్స్ లాగా ఇక్కడ మనం ఇది కాఫీ చేసుకోవడానికంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగుంది. ఇది నాకు నచ్చింది, కాకపోతే దాని రేటే నచ్చలేదు. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ అనమాట. అస్సలు డైనింగ్ టేబుల్ అంటే ఇది కదరా అనిపించింది నాకు. పర్లేదు మనం కొందాము. ఇక్కడ ఏమైనా సామాన్లు వేసుకోవడానికి, లైక్ పప్పు, ఏమైనా కారం, ఉప్పు అలా వేసుకోవడానికి బాక్సెస్. అండ్ చూసారా గ్లాసెస్ ఎంత బాగున్నాయో. అలాంటివి మన ఇంట్లో ఉంటే ఇంకా 2 రోజులకే పగిలిపోతాయి అన్నమాట. అందుకే మేము తీసుకోలేదు. ఎంత కాస్ట్ అయినా పెడతాం కాబట్టి యూజ్ ఉన్న వాటి మీద పెట్టాలన్నమాట, యూజ్లెస్ వాటి మీద పెట్టకూడదు. సో ఇది వచ్చేసి సింక్, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న సింకులన్నీ మీకు చూపిస్తాను. ఇది వేస్ట్ వేసుకోవడానికి అనమాట. వాటర్ మొత్తం అందులో డ్రైన్ అయిపోతాయి. చాలా బాగుంటుంది. మీరు ఐకియాకి వస్తే తప్పకుండా అది కొనుక్కోండి. ఇంకా ఏం చెప్పాలి మీకు, ఇలానే చాలా ఉన్నాయన్నమాట. ఐకియా మొత్తం తిరగాలంటే మంచి ఓపిక ఉండాలి. ఇవి బాత్రూంలో పెట్టుకోవడానికి, లైక్ పేస్ట్, సోపు, బ్రషెస్, అవి చాలా బాగున్నాయి అన్నమాట. కాకపోతే అనేం లేదు, కానీ చాలా బాగున్నాయి, కొనుక్కోండి. ఈ సెటప్ నాకు చాలా బాగా అనిపించింది. ఇలా ఇంట్లో ఉంటే ఇంకా అస్సలు ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు. ఇది వర్క్ స్పేస్ అనమాట, లైక్ వర్క్ స్టేషన్. మనం ఏమైనా వర్క్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ల్యాప్టాప్స్ మనమే తెచ్చుకోవాలి, వాళ్ళ సిస్టమ్స్ ఇవ్వరనమాట. అండ్ ఈ ఆనియన్స్ చూసారా ఇంత న్యాచురల్గా ఉన్నాయో. కావాలంటే చెప్పండి, ఆర్డర్ పెట్టేద్దాం. ఇది వచ్చేసి అలా పైన ఒక ఆనియన్ తీసుకొని ఈ చాపింగ్ బోర్డు మీద చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవడమే. మీరు కావాలంటే వంట కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాస్ స్టవ్స్ కూడా ఉంటాయి. ఈ బెడ్ మాత్రం చాలా బాగుంది. దీని మీద పనుకుంటే ఇంక అస్సలు స్వర్గం ఉన్నట్టే ఉంటుంది అనమాట, అంత మెత్తగా ఉన్నాయి బెడ్స్. అండ్ ఇది వచ్చేసి పిల్లల క్రాడిల్ అనమాట. నాకైతే బాగా సరిపోయిద్ది. చూసారా ఫ్లవర్స్ చిన్నగా చాలా బాగున్నాయి వాల్కి. అండ్ ఈ వార్డ్రోబ్లో ఏమున్నాయి చూద్దాం. ఓ బేబీ డ్రెస్సెస్ ఉన్నాయి. మాకు చిన్న పాప ఉంది కాబట్టి ఒక డ్రెస్ అయితే తీసుకెళ్ళాం మేము.
సో లోపల వాష్రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. వచ్చి రాగానే అసలు ఫ్లవర్స్ వాష్రూమ్లో కూడా ఫ్లవర్ వాజులు పెట్టారు. అసలు ఇంత రిచ్ అయింది మేము అనుకుంటున్నారా? మేము రిచ్ ఇన్ఫోసిస్లో వర్కింగ్ కదా. సరే ఇది అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోదాం. ఇంకా బయట చాలా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. మా ఇంట్లో చూసారా ఈ కోతి బొమ్మలు ఎలా ఆడుకుంటున్నాయో? మీ ఇంట్లో కూడా కావాలండి చెప్పండి, ఆర్డర్ పెట్టేద్దాం. ఇంకా ఇవి చిన్న పిల్లలకి బెడ్రూమ్ అనమాట. సో మా పిల్లలకైతే నేను ఇలానే బెడ్రూమ్ డిజైన్ చేపిస్తాను. ఆల్రెడీ ఐకియా వాళ్ళతో మాట్లాడేసాను అనమాట. అండ్ ఇలా బొమ్మలు కూడా పడేస్తాను ఒక 4-5. సో వాళ్ళు మంచిగా ఆడుకుంటారు, చిల్ అవుతూ ఉంటారు నాలాగా. ఇవన్నీ ఇంకా డిఫరెంట్ బెడ్స్ అనమాట. మనం ఏది కావాలంటే అవి చూస్ చేసుకోవచ్చు. బెడ్స్ మాత్రం చాలా కంఫర్టబుల్గా చాలా బాగున్నాయి. బెడ్స్ అన్నీ చూసేసాం కాబట్టి అందరూ ఇక్కడ వచ్చి మంచిగా నిద్రపోతున్నారు. ఇది చూసారా సింగిల్ బెడ్రూమ్, చాలా బాగుంది. మనం ఇక్కడ ఎవరితో అయినా ఫ్రెండ్స్తో కూర్చొని చిట్ చాట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. అవి చూసారా వాచెస్, బ్రేస్లెట్స్, మనకున్న క్లిప్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవందులో అవి జస్ట్ 10,000 అండి. మనం ఇంకా చాలా ఆకలి వేస్తుంది, తిరిగి తిరిగి అలసిపోయాం కాబట్టి స్టోర్ మొత్తం ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం తినడానికి అని చెప్పడం మర్చిపోయాను. ఐకియాలో ఒక 100 రూపాయలు పెట్టి ఒక కప్ కొంటే మనకు కావాల్సినంత కాఫీ, టీ ఏదైనా తాగొచ్చు అనమాట. సో చాలా లైన్ ఉంది తినడానికి. అలానే కష్టపడుతూ ఆ లైన్లోనే వెళ్ళాం కానీ ఏం తినలేదు, ఎందుకంటే చాలా చీప్ అనిపించింది నాకు, అందుకనే తినలేదన్నమాట. బయట ఏమైనా ఇంకొంచెం హై రేంజ్లో తిన్నాంలే అనుకొని బయటకు అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసారా వీళ్ళు ఎంత ఎగబడుతున్నారు, వీళ్ళంతా ఇంత చీప్ అని నాకు తెలియదే. ఇవి డీమార్ట్ బాక్సులు చూసారా, ఇక్కడ 100 రూపాయలు, డీమార్ట్లో 10 రూపాయలు, అంతే తేడా. ఇవి కంటైనర్స్ అనమాట, లైక్ ఏమైనా మనం స్టోర్ చేసుకోవచ్చు, లైక్ వెజిటేబుల్స్ కానీ కట్ చేసుకొని అలా. సో కింద సెక్షన్లో ఉంటాయి అన్నమాట ఇవి. ఇక్కడ చూసారా ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు, ఆ ప్లేట్స్, ఆ స్పూన్స్. నైస్. మన ఇంట్లో కూడా ఇలా చేస్తే అట్రాక్ట్ అయిపోతారు పీపుల్, మన ఇంట్లోనే ఉండాలని. ఈ బొమ్మలు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. పిల్లల్ని మాత్రం ఐకియా స్టోర్కి అస్సలు తీసుకురావద్దండి, బొమ్మలు కావాలి అని గోల చేసేస్తారనమాట పిల్లలు. సో ఇక్కడ చూసారా ఇవి చాలా అంటే చాలా నచ్చాయి నాకు. ఎలిఫెంట్ కానీ అది ఏమంటారు సముద్రంలో ఉంటుంది, దాని పేరు నాకు తెలియదు కానీ మర్చిపోయాను. ఈ పాప అయితే తెగ హగ్ చేసుకుంటుంది దాన్ని, అంత నచ్చిందేమో. చూసారా అస్సలు ఓవర్ది డబుల్ యాక్షనా. నాకు ఈ ఎలిఫెంట్వి బాగా నచ్చాయి అసలు. చూసారా ఎంత బాగున్నాయో. ఇది మాత్రం లిఫ్ట్ అనమాట, ఇంత పెద్ద లిఫ్ట్ కూడా ఇదే నేను ఫస్ట్ టైం. మోస్ట్లీ ఒక 100 పీపుల్ అలా పట్టుంటారు ఆ లిఫ్ట్లో. మనకి లిఫ్ట్లో స్పేస్ లేదు కాబట్టి మనం స్టెప్స్ అయితే దిగేసి వెళ్ళిపోదాం కిందకి. కింద కూడా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట చూపించాల్సినవి, చూపిస్తాను. కింద కూడా బొమ్మలు ఉన్నాయన్నమాట. ఈ పాపకు బొమ్మలు కొనిపించాలంట, డబ్బులు ఉంటే వెయ్యండి, నా నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇస్తా. జస్ట్ మినిమం 1000 రూపీస్ అనమాట బొమ్మలు అంతే. చాలా క్యూట్గా ఉన్నాయి. సో మనం ఇంకొంచెం బయటకు అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా ఏదో ఫీలింగ్, ఎక్కడో ఉన్న ఫీలింగ్ వస్తుంది, బూత్ బంగ్లాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ ప్లేట్స్ మాత్రం చాలా హైఫైగా ఉన్నాయండి, ఒక్కసారి కింద పడితే అంతే పగిలిపోతాయి, పనికిరావు. ఇంకా ఏం చూపించాలి మీకు, మొత్తం అన్నీ ఆల్మోస్ట్ చూపించేసాను. కానీ ఐకియా మొత్తం చూపించాలంటే నా యూట్యూబ్ వీడియో మొత్తం ఐకియావే పెట్టాలి. సో అంత టైం మనకు లేదు కాబట్టి వెళ్ళిపోదాం బయటకి. ఇంకా తినాలి. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మాకు ఎగ్జిట్ ఎలా అవ్వాలో తెలియలేదు, దీనికి చాలా అంటే చాలా తిరిగాము. ఐకియా స్టోర్లో తిరిగిన దానికన్నా మేము ఎగ్జిట్ కనుక్కోవడానికే చాలా తిరిగామన్నమాట. అంత నీ పెయిన్స్ వచ్చేసాయి. అది మా కంపెనీయే. ఓకే. ఇది చూసారా స్టెప్స్లా లేకుండా, ఎక్సలేటరే బట్ స్టెప్స్లా లేకుండా డౌన్కి ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట నాకు. మేమైతే ఇలా తిరుగుతున్నాం కానీ ఎలాగోలా బయటకు వచ్చేసాం. మేము ఆటో బుక్ చేసుకొని రూమ్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. మా ఐకియా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఇంకేం చెప్పాలి, ఇక్కడ శిల్పారామం ఉంటుంది, సైబర్ టవర్స్, రిచ్ లైఫ్ హైదరాబాద్. ఇంకా మేము మా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా పేమెంట్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.